హలో, చెప్పండి డిఐజీ గారు. ఇప్పుడే ఒక అబ్బాయిని కలిశాను. రుద్ర మనుషుల్ని చితగ్గొట్టాడు. ఇంకొక నమ్మలేని విషయం ఏమిటంటే ఆడచ్చం నీ చెల్లిని ప్రేమించిన సిద్ధులానే ఉన్నాడు. నొప్పులు వచ్చేస్తున్నాయిరా. ఊరికెళ్ళి మాత్రలు తెమ్మంటారండి? ఆడి నొప్పులో పడాల్సింది టాబ్లెట్స్ కాదు, ఇంకేం పట్టుకు రావాలండి? ఇంకొక ఐటమ్ ఉంది, చెప్తా. మా అన్నావంటే గుడిమెట్ల దగ్గర నుంచి గడ్డి మెట్ల దాకా వచ్చేస్తుంటుంది స్టోరీ. చిల్లిపి నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటిదాకా నువ్వు అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావు ఆ అమ్మాయి కూడా చెప్పుంటావు కదా. మనమంతా ఒకటే కొట్టి పక్షులం రా. ఇప్పుడు మనం ఆ అమ్మాయికి ఒక లెటర్ రాద్దాం. ఆ లెటర్ ఆ అమ్మాయి చదవగానే టూ అని ఉమ్మి లాయిపిడి కొట్టేస్తుంది. నువ్వు ఈ ఊర్లో ఎవరితో అయినా లెటర్ రాయించుకో, కానీ ఈడితో మాత్రం రాయించుకోకు, అర్థమవుతుందా? సరే. ఫోన్ ఎత్తితే సావు దొబ్బుతుంది, సైలెంట్లో పెట్టి దొబ్బుతాం. ఎరా ప్రవీణ్, నువ్వు కూడా మీ పిల్లకి ఇలాగే భయపడతావా? ఇంతకీ నీ పిల్ల పేరేంటి? లక్ష్మి. లక్ష్మి, నా లక్ష్మి. లక్ష్మి ఏంటయ్యా? నా లక్ష్మి. ఓ, వీడికి అలా అర్థమైందా? నీ లక్ష్మి రా బాబు, ఏదో సరదాగా అన్నా. నా పిల్లానికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టేశాక ఇప్పుడు ప్రేమలకు రాయడం ఏంటండి? మీ వెర్రితనం కాకపోతే. పాపం మధ్యాహ్నం నుంచి పాపం మీరు మాతోనే తిరుగుతున్నారు, అక్కడ ఆమెకేమి ఇబ్బంది కాదండి? మధ్యాహ్నం మన వెనకపడ్డ వెధవలు పెట్టే తిప్పల కన్నా మా ఆవిడ పెట్టే తిప్పలే ఎక్కువ ఉన్నాయి బాబు. ఈరోజు దాన్ని చంపేసి ఆ నేరం నా మీద రాకుండా నీ ఫ్రెండ్ పైన వేసేసి హ్యాపీగా నేను తిరిగేస్తానండి. ఆవిడ్ని చంపేస్తాను ఇటు పడిపోయాడేంటి? ఎక్కువ అయిపోయిందేమో. వామో, ఇట్లా ఎన్ని దేశాలు నింటారు. ఇది ఒరిజినల్ క్యారెక్టరు.